Ladies and gentlemen, I am Maniraj Nagpuri. ఎర్లీ ఇన్ ద మార్నింగ్ 7 o'clock అయితే టైం అవుతుంది. చాలా డేస్ తర్వాత నేనైతే రైడ్ అయితే ప్లాన్ చేశాను అండ్ ఆల్మోస్ట్ ఒక 100 days అవుతుంది. నేను లాంగ్ రైడ్స్ కానీ అండ్ షార్ట్ రైడ్స్ కానీ అయితే ఈ రోజుకి అయితే ఆ డే అయితే వచ్చేసింది. ఐఎమ్ సూపర్ డూపర్ ఎక్సైటెడ్. మనం ఈరోజు డ్రైవ్ చేసే బైక్ కూడా మన బైక్ కాదు, రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350cc. సో ఇదేందుకు నేను ఈ రైడ్ తీసుకెళ్తున్నా. ఈ రైడ్ మొత్తం మనం ఇదే డ్రైవ్ చేస్తాం. ఈ రోజు మన ఫస్ట్ స్టాప్ ఎక్కడ ఉంటుంది, ఈ రైడ్ చేస్తున్నా అని చెప్పేసి మనం పోతూ మాట్లాడుతున్నాం. హలో నమస్తే వనకం సలాం, దిస్ ఇస్ మన్రాజ్ నాగపూరి. వెల్కమ్ బ్యాక్ టు ది అనదర్ వ్లాగ్. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ హనంకొండ. సో మనం రైడ్ అయితే హనంకొండ నుంచి స్టార్ట్ చేస్తున్నాం. నా మతిమరపు ఎట్లుందంటే పీక్స్కి వెళ్ళిపోయింది. నేను మెమరీ కార్డ్ వేయకుండానే నేను 2 kilometers బ్లాక్ చేసుకుంటా. ఏంది ఇది బ్రో? బ్రో అరకు వెళ్తున్నా. ఆడ ఏమైంది? చనిపోయిందా? ఈరోజు చనిపోయినాట పాపం, చాలామంది ఏడుస్తున్నారు. ఓకే బ్రో, రైట్. పాపం మనకి ఇప్పుడు ధోనికి 2 routes ఉన్నాయి. అట్లా కూడా వెళ్ళొచ్చు ములుగు రోడ్ నుంచి వెళ్ళి. బట్ మనం అయితే ఇప్పుడు ములుగు రోడ్ నుంచి వెళ్ళట్లే, అండర్ రోడ్ నుంచి వెళ్ళి మనం అండర్ బ్రిడ్జ్ నుంచి వెళ్ళిపోవచ్చు ఈజీగా. మన వరంగల్ ఆర్టీఓ ఆఫీస్ ముందు వెళ్తాం అన్నమాట. ఇదంతా తిరిగే బదులు ఇట్లా పోతే సేఫ్. హైదరాబాద్ కాజీపేట రూట్ అన్నమాట. ఇది హైదరాబాద్ హైవేకి మళ్ళీ టచ్ చేస్తుంది మనకి. ఇప్పుడు ఫస్ట్ స్టాప్ కి అయితే నేను అయితే ఇల్లందు వెళ్తున్నా. బై నేను ఈ రైడ్ మాత్రం నేను సోలో ఏం చేయట్లే. అండ్ ఇంకొక బ్రో వస్తున్నాడు. ఆ బ్రో నేను మా ఇద్దరు మీటప్ పాయింట్ వచ్చేసి ఎల్లందు. సో నేనైతే ఎల్లందు అవుతున్నా వయా నర్సంపేట నుంచి వెళ్ళి. వా సన్ కూడా వచ్చేసినాడు. కొంచెం మ్యాక్సిమం ఒక 20 minutes లేట్ అయింది. 7కి ఎగ్జాక్ట్లీ స్టార్ట్ అవుదాం అనుకున్నా. అండ్ వాయిస్ ఇట్లా వస్తుంది. అండ్ ఈవెన్ నాకు ఏం తెలియదు, ఎందుకంటే నేను సడన్ ప్లాన్ అన్నమాట. నాతో రైడ్ చేసేది ఎవరు అండ్ మా ఫస్ట్ స్టాప్ ఈ రోజు ఎక్కడ ఉంటుంది ఫుల్ క్లారిటీ నీకైతే ఇచ్చేసాను నేను ఇల్లందుకు వెళ్ళినాక. దిస్ ఈస్ ద మోస్ట్ బ్యూటిఫుల్ రైడ్ అవుతుంది, ఎందుకంటే మన తెలుగు స్టేట్ లోనే నేను ట్రావెల్ చేసేది ఇప్పుడు ఈ రైడ్ మాత్రం. ఆల్మోస్ట్ అర్థమై ఉంటది తమిళ చూడగానే. మనం అయితే నర్సంపేటకి వచ్చినాం. ఆల్మోస్ట్ వరంగల్ నుంచి ఒక 30 kilometers అయితే ట్రావెల్ చేసినాం. నేను ఇదంతా వ్లాగ్ ఎందుకు నేను రికార్డ్ చేయలేదంటే గోప్రో స్ట్రక్ అయిపోయింది అబ్బా. అని మధ్యలో ఆగి మళ్ళీ పెట్టడం ఎందుకు, ఇప్పటికే చాలా లేట్ అయిందని చెప్పేసి డైరెక్ట్ వచ్చేసిన నేను. అండ్ 2 routes ఉంటాయి మనకి ఇల్లందు వెళ్ళాలంటే. నర్సంపేట ముందు నుంచి ఒకటి గూడూరు రూట్ ఉంటది, ఇంకొకటి మహబూబాద్ ఒక రూట్ ఉంటది. ఇది వరంగల్ టు మహబూబాద్ రోడ్ అన్నమాట. స్ట్రేట్ వెళ్ళిపోతే మనము గూడూరు మహబూబాద్ వెళ్ళిపోతాం. మనం ఇక్కడ లెఫ్ట్ తీసుకుంటున్నాం, వేరే రూట్ నుంచి వెళ్తున్నాం. ఇది కేవలం 95 kilometers ఉంది. ఇట్లా వెళ్తే 108 kilometers వస్తుంది. అండ్ టైం కూడా సేవ్ అవుతుంది. అండ్ ఇట్లా చాలా విలేజెస్ తగులుతాయి మనకి, సిటీసెస్. సో ఆ ట్రాఫిక్ని మనము పెట్టుకొని పోయేదానికంట మనం ఇట్లా పోతే బెటర్ అని నా ఫీలింగ్. నర్సంపేట బస్ స్టాండ్ మన లెఫ్ట్ సైడ్లో ఉన్నదే నర్సంపేట బస్ స్టాండ్. నర్సంపేట కూడా చాలా పెద్దగా ఉంటుంది అబ్బా. భద్రాచలం 159, ఖమ్మం 99 ఉంది. సో ఇక్కడ మనకి ద మోస్ట్ బ్యూటిఫుల్ లేక్ ఇన్ వరంగల్స్లో ఒక 3-4 lakes ఉంటాయి. ఒక బ్యూటిఫుల్ లేక్స్, అందులో ఈ పాకల చెరువు ఒకటి అన్నమాట. అది జస్ట్ ఇక్కడ 10 kilometers ఫ్రమ్ అవే ఇక్కడ నుంచి వెళ్ళి మనకి. సో మనమైతే అదైతే చూడట్లే ఇప్పుడు. ఇట్లా కూడా ఒక రూట్ ఉంది. ఆ రూట్ మహబూబాద్ రూట్ అనుకుంటా నాకు తెలిసి. చూద్దాం బిస్కెట్ అవుతుందా లేదా కరెక్ట్లోనే వెళ్తున్నామా అని చెప్పేసి. ఇదే పాకల చెరువు. వా విజిబిలిటీ కూడా మనకు కరెక్ట్ లేదబ్బా మొత్తం. అటు బయోడైవర్సిటీ ఉంటుంది పాకాల. అండ్ నేను ముందే కెమెరా ఆన్ చేద్దాం అనుకున్నా కానీ బిస్కెట్ అయింది. వా బ్యూటిఫుల్ ప్లేస్ యార్. మార్నింగే ఇంత బ్యూటిఫుల్ ప్లేస్లో రావడానికి అదృష్టం ఉండాలి. చాలా అంటే చాలా బాగుంటుంది రైడ్. ఇంత ఎర్లీ మార్నింగ్ ఈ రోడ్స్లో ట్రావెల్ చేయాలంటే. మ్యాక్సిమం మనము ఒక 30 kilometers వరకు మనకి అడవే ఉంటుంది అనుకుంటా నాకు తెలిసి.
కోతులు అయితే మరీ డేంజర్ ఉన్నాయి. రోడ్ చూడండి చిన్నగా ఉంది. ఒక లారీ వస్తే ఒక లారీ మొత్తం పూర్తిగా అంటే దిగుతేనే ఇంకొక వెహికల్ వెళ్తుంది అటు సైడ్. అలా అంటే చాలా పెద్దది లేక్. హైదరాబాద్ నుంచి వెళ్ళాలన్న వీకెండ్ రైడ్స్ కి ప్లాన్ ఉంటే పాకాల రైడ్ పెట్టుకోండి. బెటర్ గా ఫీల్ అవుతారు మీరు. మా బాబాయ్ ఒక్కసారి ఇక్కడ కోతులు చూడండి. ఇక్కడ బైక్ ఆపితే అంతే సంగతి, మొత్తం మీద పడిపోతాయి. మొత్తం మనం ప్యూర్ ఫారెస్ట్ లోకి వచ్చేసాం కదా. బట్ రోడ్ మాత్రం ఎక్సలెంట్ ఉంది ఇక్కడ, ఈ ప్యాచ్ తప్ప. వాళ్ళని అడుగుతాం. బ్రో ఇల్లందు కొత్తగూడెం ఎంత వస్తుంది ఇక్కడ నుంచి? 2 కిలోమీటర్స్ అయినా కొత్తగూడెం, అంతేనా? ఇవి అన్నిటినీ గిరిజన ప్రాంతాలు అని చెప్పేసి అని అంటారు అన్నమాట. అండ్ ఆల్మోస్ట్ ఇంకా ఇల్లందుకి ఒక 40 కిలోమీటర్స్ ఏమో ఉంది మనకు. పాకాల, మైలారం, కొత్తగూడెం అండ్ తర్వాత ఇల్లందు అనుకుంటా, అండ్ రామకృష్ణాపురం సంథింగ్ కొన్ని విలేజ్లు ఉన్నాయి. ఆ విలేజ్లన్నీ గిరిజన ప్రాంతానికి చెందిన వాళ్ళు, అంటే అడవి ప్రదేశంలో నివసించే వాళ్ళనే గిరిజనకులు అని అంటారు. కొంచెం నైట్ అయితే ఈ రోడ్ ప్రిఫర్ చేయకండి. అండ్ నైట్ అయితే నాకు తెలిసి గేట్స్ వేసేస్తారు అనుకుంటా ఈ రోడ్ లో ట్రావెల్ చేయకుండా. మేబీ నేను ఫారెస్ట్ ఏరియా అయిపోయింది అనుకుంటున్నా. గుండల్ టు ఎల్లందు రోడ్ అంటే డైరెక్ట్ స్ట్రేట్ రోడ్ 25 కిలోమీటర్స్ ఉంది ఇంకా మనకి ఎల్లందుకి. పెట్రోల్ బంక్ కన్స్ట్రక్షన్ అవుతుంది. ఒక్క పెట్రోల్ పంప్ లేదు. అయితే 30 కిలోమీటర్స్ స్ట్రెచ్ ఉందో నర్సంపేట ఇక్కడ వరకు. మధ్యలో ఇట్లా విలేజెస్ ఉంటాయి. పెట్రోల్ బాటిల్స్ కూడా మనకు దొరుకుతాయి, పెట్రోల్స్ అయిపోతాయి. ఎవ్రీ 10 కిలోమీటర్స్ ఒక విలేజ్ వస్తుంది ఇట్లా. మేబీ ఇక్కడనే అనుకుంటా మనకి గేట్ వేసేది. మీరు కనబడింది కదా మీకు. మనం వచ్చేసాం అనుకుంటా ఇల్లందుకి. అన్న వెయిట్ చేస్తున్నాడు, నాకు లొకేషన్ పంపిన. భద్రాచలం బైపాస్ రోడ్ లో ఉన్నాడంట, కొత్తగూడెం టు భద్రాచలం. అన్న కాడికి నాకు ఒక జస్ట్ 5 కిలోమీటర్స్ ఉంది తేడా. అన్న ఖమ్మం నుంచి వస్తున్నాడు, సో అటున్నాడు. చాలా పెద్దగా ఉంది సిటీ మాత్రం. సిటీ అంటే మరి సిటీ టైప్ ఏం లేదు, నార్మల్ గానే ఉంది కానీ చాలా పెద్దగా ఉంది. థియేటర్స్ ఉన్నాయి, పెట్రోల్ బంక్స్ ఉన్నాయి, ఇంకేం కావాలి. మనం భద్రాచలంకి వెళ్ళే వరకు 2 అవర్స్ అనుకుంటా, మ్యాక్సిమం 2 అవర్స్ ఉంటుంది అనుకోండి ఇక్కడ నుంచి వెళ్ళి. మేబీ ఇట్స్ లెఫ్ట్ సైడ్ ఉన్నది అన్న అనుకుంటా. ఆయన అన్న దగ్గరికి అయితే వచ్చేసాను అండ్ వెళ్తున్నాం. ఇప్పుడైతే అన్న లీడ్ చేస్తున్నాడు రైడ్ ని. మా ప్లాన్ ఏముందంటే, ఇప్పుడు అన్నయ్య కార్తీక మాసం కాబట్టి అన్న ఫాస్టింగ్ అంట, ఓన్లీ ఈవినింగే తింటాడంట. సో నాకైతే ఆకలి అవుతుంది. కొత్తగూడెంలో ఆగుదాం అనుకుంటున్నా. ఆల్మోస్ట్ కొత్తగూడెం నాకు తెలిసి ఒక 40 or 50 కిలోమీటర్స్ ఉంటుంది అనుకుంటా. మేబీ ఇంకా తక్కువనే ఉండొచ్చు, నాకు తెలియదు. సైడ్ కున్న రోడ్ చూడండి, లారీలో వచ్చి ఉంటది కదా, 2 టైర్స్ వచ్చు దిగబడిపోయింది. ఆ రోడ్ మీద మన 2 వీలర్స్ వెళ్ళాయంటే మొత్తం స్కిడ్ అవుతా ఉంటది. రోడ్ కూడా అంతే బాగాలేదబ్బా, చాలా డేంజర్గా ఉంది. ఒకటే భయం అవుతుంది, నా వెనక లగేజ్ ఉడుద్దా ఏందా అని చెప్పేసి. ఎందుకంటే నా బండి ఇది కాదు, ఇంకొకటి నేను లగేజ్ కూడా ఎప్పుడు మౌంట్ చేసేలా చేయలే, కొంచెం డిఫరెంట్ గా చేసినాను. అందుకోసమే కొంచెం భయం అవుతుంది నాకు. సస్తవే తల్లి. ఆల్ రైట్, పాల్వంచకు వచ్చి అయితే మేమైతే నేను ఒక్కడనే టిఫిన్ అయితే చేసేసిన. అన్న చేయడంట, అన్న ఒక టీ అయితే తాగేసినాడు. సో మీ అందరికీ అన్నం పరిచయం చేపిస్తాను. శ్రీకాంత్ అన్న. సో వెళ్తూ మనకే పరిచయం అయిపోతాడు మొత్తం. నేను కూడా ఫస్ట్ టైం అన్నని మీట్ అవ్వడము. సో మనం వెళ్తూ ఇన్ని రోజులు ట్రావెల్ చేస్తాం కదా,
చూద్దాం 7 వరకు వెళ్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఎటు వెళ్తున్నాం అన్న మనం? చింతూరు, భద్రాచలం, చింతూరు వరకు అయితే మేము స్టాప్ తీసుకుందాం అనుకుంటున్నాం. చింతూరు వరకే ఎందుకు స్టాప్ తీసుకుంటున్నాం అంటే అన్న ఏమంటున్నాడు అంటే చింతూరు నుంచి వెళ్ళి మారేడుమల్లి వెళ్ళే రూట్ మార్నింగ్ చాలా బాగుంటుందంట వ్యూ. సో అందుకోసం మేము చింతూరులో స్టే అయితే చేస్తున్నాం ప్రస్తుతానికి. అండ్ ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి భద్రాచలం, దాని తర్వాత చింతూరు అన్నమాట. మారేడుమల్లి కొట్టొచ్చు కానీ మేము కొట్టట్లేదు, ఎందుకంటే కేవలం జస్ట్ మార్నింగ్ వ్యూ కోసం మేము ఆగుతున్నాం చింతూరులో. చూద్దాం ఏమవుతుంది, క్యాంపింగ్ అవుతుందా లేకపోతే హోటల్లో స్టే చేస్తామా అని అయితే ఇంకా క్లారిఫికేషన్ అయితే ఏం లేదు. టిఫిన్ చేసినాము పాలవంచర్ నుంచి వెళ్ళి జస్ట్ ఒక 10 కిలోమీటర్స్ వచ్చినాం మేము. గోదావరి బ్రిడ్జ్ అంట ఇది. వావ్, అసలు మనం ఇటైనా వెళ్ళాల్సిందనేది నాకు క్లారిటీ లేదు. అన్న కూడా మిస్ అయిపోయిన, అన్న ముందట వెళ్తున్నాడు అనుకుంటా. అయితే ఇక్కడనే ఉన్నాడు, ఫ్యూయల్ కొట్టించుకుంటున్నాడు. మనం ఉన్నది భద్రాచలం. చాలా డేస్ నుంచి వెళ్ళి భద్రాచలం రావాలనుకుంటున్నాం, కానీ భద్రాచలంకి అయితే మనం అయితే వచ్చేసినాం. నేను ఫ్యూయల్ అయితే ఈరోజు కొట్టించుకోవట్లే, అవసరం లేదు నాకు ఫ్యూయల్. భద్రాచలం అయితే దాటేసినాం అబ్బా. కొంచెం ట్రాఫిక్ ఉంది, ఆ ట్రాఫిక్ నుంచి వెళ్ళి బయటపడినాం. అండ్ మనకి మాత్రం ఇప్పుడు చింతూరు వెళ్ళే వరకు మనకి ఏ ట్రాఫిక్ అయితే ఉండదు, సింపుల్గా వెళ్ళిపోవచ్చు. మ్యాక్సిమం ఇంకో 60 or 70 కిలోమీటర్స్ ఉంది. రాయల్ ఎన్ఫీల్డ్ కొత్త కాబట్టి జర లిమిట్లో వెళ్తున్నా. అదే అంటుగాడు ఉండేది ఉంటే మన గ్రిప్ మనకు ఉంటది. సో నాకు ఆ గ్రిప్నెస్ ఇంకా రాలే ఈ బైక్ లో. రోడ్ మాత్రం వేరే లెవెల్ ఉందబ్బా, విత్ బ్యూటీతోనే ఉంది. ఇంకా చింతూరు 2 కిలోమీటర్స్ ఏమో ఉంది. ఇందాక నేనైతే ఏం బ్లాగ్ అయితే చేయలేదు, ఎందుకంటే రోడ్ మాత్రం వేరే లెవెల్, నెక్స్ట్ లెవెల్ ఉంది. ఇదా కొట్టుకుంటూ వచ్చేసినాం డైరెక్ట్. టైంలో బ్లాగ్ చేస్తా, మీకు నాయిస్ తప్ప ఏం వినబడదని చెప్పేసి నేను బ్లాగ్ కూడా చేయలేదు. చెట్లను ఆ రోడ్ ని మీకు ఎంతగానో మంజు పెట్టాలని చెప్పేసి సైలెంట్ గా నేను ఉన్నా. నాకు తెలిసి చింతూరు ఆంధ్ర బార్డర్ అనుకుంటా, కానీ వీళ్ళందరూ ఆంధ్రానే అనిపిస్తుంది నాకు. చూస్తుంటే ఆంధ్ర వాళ్ళ లాగానే ఉన్నారు. అమ్మా బాబాయ్, ఎండ మామూలుగా కొట్టట్లే. ఇదే చింతూరా. రాజమండ్రి 130 ఉంది ఇక్కడ నుంచి. విశాఖపట్నం 333 కొట్టచ్చు 6 hours లో. రూమ్స్ కోసం చూస్తున్నామంట. అక్కడ ఒకటి ఉంది, అన్న దాటేసి వెళ్ళిపోయినాడు. ఆరం కడుతుంటే ఇంకా చూడట్లే అన్నయ్య. ఇక్కడ ఉంది ఒకటి, మళ్ళీ ఇక్కడనే అన్న. నవయుగ. సో ఆ హోటల్ ఆడ ఉండడం కన్నా ఈ వేలో ఇంకేమన్నా హోటల్స్ ఉన్నాయని అయితే మేము సర్చ్ చేస్తున్నాం. లేదా వెళ్ళిపోతే మారేడుమల్లికే వెళ్ళిపోతాం. ఒకసారి అడుగుదామా, క్యాంపింగ్ అడుగుదామా అన్న? అదే అర్థమవుతుంది, ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నా దాంట్లో ఫ్యూయల్ లేదనుకుంటా, ఫ్యూయల్ కొట్టించుకోవాలి. ఇక్కడనే మంచి జబర్దస్త్ వ్యూ అవుపించింది. కొద్దిసేపు ఆగినాం. అన్నయ్య ఇప్పుడే స్టార్ట్ అయిపోయినాడు. తోప్ లెవెల్ ఉందబ్బా. బ్యాక్ ప్యాకింగ్ చేసే వాళ్ళకైతే బెటర్ అక్కడ క్యాంపింగ్ చేసుకొని ఉండవచ్చు. కానీ ఇక్కడ క్యాంపింగ్ చేసుకుందాం అనుకుంటున్నాం, కానీ కొంచెం టెన్షన్ ఏంటంటే బైక్స్ టెన్షన్. మారేడుమల్లి ఇంకా జస్ట్ ఒక 20 కిలోమీటర్స్ ఏమో ఉంది. సిగ్నల్స్ అయితే మొత్తం పోయినాయి.
మారేడుమల్లికి ఇంకా బెటర్ ఏంటంటే బైక్స్ ఇష్టపడాలి వస్తే ఇంకా డిఫరెంట్ అనుభూతి వస్తుంది. ఎవరి దాకా నా గోప్రోలో ఛార్జింగ్ లేకుండే నేను ఛార్జింగ్ పెట్టినాను, అందుకోసమే వ్లాగ్స్ ఏం తీయలేదన్నమాట. ఈ నుంచి వ్యూ జబర్దస్త్ ఉంది కదా, బాప్రే ఎట్లా పడుతుందంటే నాకు మొత్తం ఉత్తరాఖండ్ ట్రిప్ లో ఇస్సాయి హిమాచల్ రోడ్ కి వెళ్ళినాను అనమాట. సేమ్ అదే వ్యూస్ వస్తున్నాయి నాకైతే. ఇంత బాగుంటదా? మన వీడియోస్ లో చూసిన దానికి ఇక్కడ నేను అనుభవించిన దానికైతే నెక్స్ట్ లెవెల్ ఉంది వ్యూస్ అయితే. మేబీ తెలంగాణ ఆంధ్ర బార్డర్ కూడా ముందటనే ఉంది మనకి. ఇక్కడ అవుతుందా అమ్మా బాబాయ్, స్ట్రక్ అయింది గోపురం ఇవ్వలేక. మళ్ళీ నైట్ టైం అయితే ఈ రోడ్ అవాయిడ్ చేయండి. చార్జ్ తీసుకుంటే చింతూరులో తీసుకోండి. ఒకవేళ మరీ నైట్ అయితే ఇక్కడ ఒక హోటల్ ఉంది, ఎవరిని అడిగినా చెప్తారు అక్కడ లాడ్జెస్ ఎక్కడ ఉన్నాయని చెప్తే ఒకటే లాడ్జ్ ఉంది అక్కడ. వా చుక్కలు అవ్వబడుతున్నాయి అబ్బా, నిజంగా చల్లగా వస్తుంది మొత్తం. అబ్బా బాప్రే, ఇట్లా ఎండ తగిలినప్పుడు అయితే తెలియని సంతోషం. రోడ్డు జస్ట్ ఈ 10 కిలోమీటర్ స్ట్రెచ్ కొంచెం బాగుండదంట. రోడ్ వేరే లెవెల్ ఉంది, నెక్స్ట్ లెవెల్. టేస్టీ కమ్మన్ బ్యూటీ. నాటుకోళ్ళ ఫామ్ అట ఉంది కదా. తాగుదాం. ఇక్కడైతే చిన్న కాఫీ అయితే తాగేసాం. శ్రీకాంత్ అన్న ఫుల్ జోష్ మీద ఉన్నాడు. కాఫీ అయితే నిమ్మలంగా తాగేసి మళ్ళీ మారేడుమల్లికి అయితే స్టార్ట్ అయిపోతాను. ఆల్మోస్ట్ ఒక 5 కిలోమీటర్స్ 8 కిలోమీటర్స్ ఏమో ఉంది మారేడుమల్లి ఇక్కడ నుంచి వెళ్ళి. ప్రాబ్లం ఉంది. మరి ఇక్కడ ఒక వుడ్ రిసార్ట్ ఉంది. నార్మల్గా మేము కాస్ట్ అడిగినాము అక్కడ ఆయనతోనే. అమ్మ 9,000 అన్నాడు. మా ఏపీ ట్రిప్ మొత్తం ఇంకొక 5,000 వేసుకుంటాం, మేము కంప్లీట్ చేసుకుంటాం మొత్తం వైజాగ్ వరకు. మరీ దారుణంగా ఉన్నాయి రేట్స్ అయితే ఇక్కడ. మారేడుమల్లి అయితే రీచ్ అయిపోయినాం. రెసిడెన్సీ స్కూల్. ఇక రూమ్స్ కోసం ఎత్తుకోవడమే. పుల్లి రెస్టారెంట్ అంట, పేరేంద్ర బాబు అంత భయంకరంగా ఉంది. అమ్మ బొంగులో చికెన్, ఈగర్లీ వెయిటింగ్ టు ఈట్ బొంగులో చికెన్. భలే అనిపిస్తుంది బొంగులో చికెన్ అన్నప్పుడు. జాక్ట్రీ కాల్ రిసార్ట్, గార్డెన్ రిసార్ట్ అంట. చాలా ఉన్నాయి అబ్బా రిసార్ట్స్ అయితే, తోపు రిసార్ట్స్ కూడా ఉన్నాయి. చలో ఆల్ రైట్, మారేడుమల్లికి అయితే రీచ్ అయిపోయినాం. అండ్ టైం వచ్చేసి 5:11 అవుతుంది. ఆల్మోస్ట్ మేము వచ్చేసి 1 అవర్ అవుతుంది. మా ఓన్ క్యాంప్తోనే మేము క్యాంప్స్ వేసుకుందామని అనుకున్నాం. ఫస్ట్ మేము ఏమనుకున్నామంటే ఈరోజు చిందూరులో స్టాప్ పెట్టుకుందాం అనుకున్నాం. బట్ అక్కడ ఏంటంటే హోటల్స్ ఒకే హోటల్ ఉంది, అది కూడా సరిగ్గా లేదు. హోటల్ సరిగ్గా లేకపోవడం వల్ల మేము మళ్ళీ మారేడుమల్లికే వచ్చేసినాం. అండ్ మారేడుమల్లికి జింతూరు నుంచి వెళ్ళి మారేడుమల్లికి వచ్చే రూట్ మాత్రం వేరే లెవెల్ ఉంది. చింతూరు జింతూరు. శ్రీకాంత్ అన్న రైడ్ ఎట్లా అనిపించింది అన్న ఈరోజు? మరి సూపర్ సూపర్. ఎట్లా ఏం చెప్తావు వాళ్ళకి? మరి ఏ చెప్పాలి మరి, నువ్వు ముందు చెప్పాలా, కోచింగ్ ఇవ్వాలి అంతేనా? ఒకవేళ నైట్ అయిపోయింది అనుకో, జింతూరులో స్టే చేయండి. అది ఒక్క హోటల్ ఉంది, అది దొరుకుతుందో తెలియదు. ఎందుకంటే మీరు మరీ నైట్లో 6 దాటినాక మీరు మళ్ళీ మారేడుమల్లికి వచ్చారు అనుకో, రూట్ మాత్రం డేంజరస్గా ఉంది. అండ్ డీప్ ఫారెస్ట్, సిగ్నల్ అయితే అస్సలే రాదు. సో అది మాత్రం ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇక్కడికి వచ్చినాక మా ప్రైవేట్ క్యాంపింగ్ కోసం మేమైతే చాలా ఎతికినాం, ఎక్కడ కూడా అలౌ లేదంటున్నారు.
అండ్ లాస్ట్కి మామిడి తోట లెక్క ఒకటి ఉండి ఆయన లోపలికి వచ్చి వాళ్ళని అడిగితే ఇది ఒక. సో ఇక్కడికి వచ్చి అయితే మేము కొంచెం రిక్వెస్ట్ చేస్తే దీని ఓనర్ అయితే ఆయన ఏమన్నాడంటే ప్రభాకర్ అన్న అని. సో మీకు ఒకసారి పరిచయం చేపిస్తా. ఇక్కడంట ఈ సైట్ పేరు వచ్చేసి అంట ప్రభాకర్ క్యాంపింగ్ ప్యారడైజ్ అని అంట. సో వాళ్ళు ఒక మంత్లో మొత్తం ఓపెన్ అవుతుందంట. నెంబర్ కానీ వీళ్ళ వెబ్సైట్ కానీ ఒకసారి నీకు డిస్క్రిప్షన్లో ఇస్తా, ఒకసారి చెక్ చేసుకోండి. ఆయన మీకు ఒకసారి అన్నం కూడా పరిచయం చేపిస్తా. ప్రభాకర్ అన్న ఒకసారి చెప్పండి, మీ సైట్ గురించి చెప్పండి ఒకసారి. ఇది ప్రభాకర్స్ క్యాంపింగ్ ప్యారడైజ్ అండి. కొత్తగా స్టార్ట్ చేస్తున్నాము. నెక్స్ట్ మంత్ ఓపెనింగ్ ఉంటుంది. సో వీళ్ళు వచ్చి స్టే చేస్తున్నారు. మంచి డిస్కౌంట్స్ అన్నీ చెప్పండి అన్న. సరే అన్న అయితే సిగ్గుపడుతున్నాడు. ఒకవేళ మారేడుమిల్లికి ఫ్రెండ్లీగా ఉన్నాడు, చాలా అంటే చాలా ఫ్రెండ్లీగా ఉన్నాడు. ఆయన ఐడియా కూడా బాగుంది ఇక్కడ పెట్టాలనుకున్నదే. ఆయన కూడా ఇట్లా ట్రావెలింగ్ చేస్తూ ఉంటాడంట. ఎక్కడో చూసి ఆ వేలో ఇక్కడ చేద్దామని ఇక్కడ చేశాడు. ఇలా కానీ ఫ్రెండ్లీగా ఉన్నాడు. కంపల్సరీ మన ద్వారా రాండి, బాగుంటుంది. 1 monthలో ఓపెన్ అవుతుంది అంట. ఈరోజు డేట్ ఏంటన్నా? 26th నవంబర్. 26th నవంబర్ ఇది ఈరోజు వ్లాగ్. సో ఏం లేదు, మేమైతే ఇక్కడ క్యాంప్ అయితే వేసినాము. బైక్స్ ఇక్కడ పార్క్ చేసుకున్నాం. ఫ్రెష్ అప్ అయ్యి తినేసి వచ్చి పడుకోవడమే అంతే ఇక.